మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఖమ్మం నగరంలో ఏ కాలనీ చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా హృదయ విదారక సంఘటనలు, దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. అందుకు ఒక ఉదాహరణ, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా జీవితాన్ని 4 మెతుకులు తినేదాని కోసం కష్టపడుతుంటారు. అందరూ కూడా నిత్యావసర వస్తువుల్ని, బియ్యాన్ని దాచుకుంటుంటారు. కానీ ఈ ప్రకృతి ప్రళయం వల్ల, ఒక్కసారిగా మున్నేరు వాగు ఉధృతి వల్ల, వరద రావడం వల్ల ఇంటి ముందు అప్పటి వరకు ఆ బియ్యం డ్రమ్ములో దాచిపెట్టుకున్నటువంటి బియ్యం ఈ విధంగా నేలపాలైందంటే, ఇలా ప్రతి వస్తువు కూడా ఏది మిగలలేదు. ప్రతిది, కట్టుకున్న బట్టలు తప్ప ఏది మిగలలేదు. ఇక్కడ చూడొచ్చు, టీవీలు పోయాయి, ఫ్రిడ్జ్లు పోయాయి, ప్రతి వస్తువులు కూడా పోయాయి. వీరితో మాట్లాడదాం. ఏంటమ్మా, ఏమేమి డ్యామేజ్? ఏంటి? బియ్యం, టీవీ, పక్క బట్టలు, మా పరుపు, మంచం అన్ని ఖరాబ్ అయినాయి సార్. తీసుకొని మేము వత్తనే ఉన్నా, వరద వత్తనే ఉంది, సదరైతే కాకోకుండా అయింది. నీళ్ళు మొక్క వాసన, ఈ బియ్యం ఏంది మేము బతకము నాయన. పాస్ పని చేసుకునేటోళ్ళం మేము. బియ్యం అన్ని ఆగమైపోయినాయి. మొగ దిక్కు లేదు, నేను పాస్ పని చేసుకొని బతుకుతాను ఆయన. ఎన్ని రోజులకు సరిపడా ఈ బియ్యాన్ని దాచిపెట్టుకున్నారు? ఇక 2 నెలలు 3 నెలలు వస్తాయని నేను కొనుక్కొని దాచిపెట్టుకున్న. పల్లెటూరు నుంచి తెచ్చుకొని తక్కువ వస్తాను అనుకుంటే తెచ్చుకొని పోసుకున్న బియ్యం ఇంట్లో ఉన్న. ఇంకా బత్తాలు రాక, మగోళ్ళు లేక కొన్ని తీసుకొచ్చి యువతలు పోసిన, కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఇళ్ళల్లో పని చేసుకుంటా, ఇళ్ళల్లో పని చేసుకొని నేను ఇళ్ళ పని పెట్టాలక ఈ మొత్తం ఆగం అయిపోయినాయి. నేను ఇంటికి వచ్చేలక ఏం లేవు. పక్క బట్టలు తడిచినాయి, పరుపు ఆగమైంది, మంచం ఆగమైంది. కట్టు బట్టలతో వచ్చి బయటకు ఉన్నాం. కొడుకులు లేరు. ఎవరు లేరా మీకు? నాన్న వాళ్ళు ఎవరు? మనవరాలు ఒక్కతో ఉంది, కొడుకు బిడ్డ. నా కొడుకు చచ్చిపోయిండు, భర్త చచ్చిపోయిండు. ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నా. మనవరాల్ని పోషించుకుంటున్నాం. మనవరాలు చదువుకుంటుందా? చదువుకుంటున్నా. చూడొచ్చు, ఈమె ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ. దాదాపు 2 నెలలకు సరిపడా బియ్యం తక్కువ ధరకు వస్తున్నాయని బయట గ్రామాల నుంచి తీసుకొచ్చి ఇలా భద్రపరుచుకునింది. కానీ ఒక్కసారిగా వరద రావడంతో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కోల్పోయింది. ముఖ్యంగా వీరి భర్త చనిపోయారు, కుమారుడు కూడా చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒకే ఒక్క పాప మనవరాల్ని చదివించుకుంటూ ఆమె జీవనం కొనసాగిస్తుంది. కానీ ఇప్పుడు రోడ్డును పడ్డాం, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. ఇది కాలేదు, మాకు మొగ దిక్కు లేరు, ఎవరు బయటకు తీసుకురావడానికి. ఆ చిన్న పిల్ల అయింది, నేను ఏమి చదవలేకపోయాను. ఏమి వస్తువులు మీ ఇంట్లో? ఏ వస్తువులు డ్యామేజ్? టీవీ ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, అన్నీ అయినాయి సార్. మళ్ళీ మీరు కుదుట పడాలి అంటే, మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం? దాన్ని ఒకసారి ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది? ఏం చేస్తాం, మేమేం చేసుకుంటాం? 10 సంవత్సరాలు అయినా కూడా కోలుకోలేమండి. చూడండి, అసలు లోనకి వచ్చి పాస్ పని చేసి దాచిపెట్టిన పైసలు ఏ 10 సంవత్సరాలు కష్టపడ్డా మాకు ఇవన్నీ రావు. ఇలా మీ వస్తువులన్నీ కొనుక్కోవడానికి, ఇలా దాచిపెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఎన్నేళ్లు పట్టింది? ఆయన చచ్చిపోయి 24 సంవత్సరాలు. ఆయన 24 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకొని అదొకటి కొనుక్కుంటుంటే ఈ వానదేవుడు, ఈ వరద వచ్చి మమ్మల్ని ఈ రకంగా చేసి ఆయన ఏం చెయ్యం. ఎన్ని రోజులు తిన్నావు, ఏం చేసుకున్నావు? కెంటాల బియ్యం కొనుక్కొచ్చుకొని నేను దాచుకోవడానికి ఎడబెట్టుకున్నాం. మొగ దిక్కు లేరు మాకు తీసుకొచ్చి బయట పెట్టడానికి. ప్రభుత్వం అయితే మాత్రం మేము ఉన్నామంటూ కూడా భరోసా ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ విధంగా ప్రతి చోట కూడా దాచుకున్నటువంటి ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువులు, బియ్యము, అలాగే విలువైనటువంటి వస్తువులు, కొన్ని చోట్ల బంగారు, అలాగే నగదు, ఇలా ఏది కూడా మిగలలేదు. అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి, అన్నీ కూడా మున్నేరు వాగు మింగేసింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా చాలా దారుణం. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనాథలు, అంటే నానుకునేటువంటి దిక్కులేనటువంటి ఇలాంటి వారు చాలామంది ఈ విధంగా రోడ్ల మీద పడిపోతున్నటువంటి దృశ్యాలు. ప్రభుత్వం అయితే ఆదుకుంటామని చెప్తుంది, సహకారం అందిస్తామని చెప్తుంది. తిరిగి ప్రభుత్వం ఎంత సహకారం వచ్చినా, ఎంత భరోసా ఇచ్చినా కూడా తిరిగి వారి జీవితాలు నార్మల్గా రావాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో అందరూ కూడా స్పందించండి, దాతలు ముందుకు రండి, ప్రభుత్వానికి అండగా నిల్చండి. ప్రభుత్వంతో పాటు ఇలాంటి బాధితులకు మీ చేతనంత సాయం చేయండి. స్వచ్ఛంద సంస్థలు అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి.